రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మీరు చూస్తున్నారు ఇది మహారాష్ట్రలో ఉన్నటువంటి నాందేడ్ దగ్గర ఉన్న ఉమ్రి, అలాగే ముద్కేడ్, అలాగే ధర్మాబాద్ దగ్గర ఉన్నటువంటి పొలాలు. ప్రధానంగా ఇక్కడ వచ్చేసి మనకి సోయాబీన్ అనే పంటలు ఎక్కువగా వేయడం జరిగింది. సోయాబీన్ వచ్చేసి ఎకరానికి ఎంత దిగుబడి వస్తుందంటే ఎకరానికి 5 నుంచి 6 క్వింటాల్ దిగుబడి వస్తుంది. మార్కెట్లో వచ్చేసి 5,000 నుంచి 6,000 ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకి 4-5 సార్ల తర్వాత మళ్ళీ కంది సార్ల తర్వాత అట్లా వేసుకోవడం జరుగుతుంది. పండితే ఈ సోయాబీన్ పండుతుంది, పోయినా కానీ తర్వాత మనకి కంది పంట అయితే వచ్చే అవకాశం ఉందని ఉండడం జరుగుతుంది. రైతులందరూ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇది మనకి 3 నెలల పంట సోయాబీన్ ఉంటుంది. మనకి కంది పంట వచ్చేసి 4 నెలల నుంచి 5 నెలల మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధంగా అయితే ఇటు ఉన్నటువంటి పంట పొలాలు ఉన్నాయి. ప్రధానంగా వర్షాల వల్ల కింద కాయలన్నీ డ్యామేజ్ కావడం, కాయలు అనేది మొత్తం డ్యామేజ్ కావడం వల్ల దిగుబడులు వచ్చే ఆస్కారం లేదు. అలాగే వచ్చేటువంటి ఇగురులన్నీ మీద కూడా వర్షం పడడం వల్ల అన్నీ కూడా మాడిపోవడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇక్కడ చెట్లు అనేది ఎట్లా ఉన్నాయి అనేది, కాయలు కూడా మీరు చూడొచ్చు ఏ విధంగా అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు రైతులు చెప్పడం జరుగుతుంది. పత్తి వచ్చేసి ఈ విధంగా ఉంది. పత్తి ప్రధానంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి పత్తి ఇట్లా ఉండడం జరిగింది. ప్రధానంగా నల్లి సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. గూడ రాలిపోవడం, పత్తి దిగుబడి వచ్చే అవకాశం లేదు. వర్షాలు పడడం వల్ల గూడ మొత్తం రాలడం, పడ్డట్టు కాయలు కులిపోవడం జరుగుతుంది. ఈ విధంగా అయితే రైతులు ఉండడం జరిగింది. ప్రధాన పంటలు ఈ 2 వేస్తారు. దీంతో పాటు చిల్లీసు, చెరుకు, పసుపు అనే సాగు వేయడం జరుగుతుంది.